హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చానండి. చూడండి, ఓపెన్స్ అటువైపు వేసాను, జెయింటింగ్ నా వైపున వేసాను. రెండు లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నానండి. ఒకే కస్టమర్వి. ఇలా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇప్పుడు చూపించినట్టుగా కొలతలు అయితే పెట్టుకోవాలండి. అంటే టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా, ఇది టైట్ కుట్ల వరకు. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కి అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, కింద నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకుంటే మనకి కుట్ల కోసం క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. మనం ఈ కుట్ల కోసం తీసుకోలేదనుకోండి, ఈ బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది. నేను కలిపి పెట్టేసాను ఖర్చుతో సహా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి, చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు చెస్ట్ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర మర్చైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్గానే కుదురుతుంది. చూడండి, ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. నాకు వచ్చేసి 9 ఇంచుల చెస్ట్ ఉంది. ఇంకా పెట్టేస్తున్నాను. చూడండి, ఈ మిడిల్లో ఎక్కడైనా పెట్టేసుకోండి. ఈ విధంగా మన చంక దింపు ఉంటుంది కదా, అక్కడి వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చెస్ట్ లూజ్ పెట్టేసుకున్నాను. చూడండి, నేను అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేశాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందంటే చూడండి, ఇక్కడ మనకు 8 ఇంచులు అంటే 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అండి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 32 వచ్చేసి నడుము లూజు, చెస్ట్ వచ్చేసి 36. ఎవరికైనా మినిమం 4 ఇంచెస్ తేడా ఉంటుంది. ఒక్కొక్కరికి 5 ఇంచ్ 6 ఇంచ్ తేడా కూడా ఉంటుంది, చాలా తక్కువగా, రేర్గా. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టానండి. అంటే 2 మీద 2 గీతలు పెట్టేశాను. కొంచెం ఇది పెద్దవాళ్ళ సైజ్ అనమాట. అంటే నెక్ పైకి తొడుగుతారు. ఇంకా నెక్ పైకి తొడిగినప్పుడు షోల్డర్ జారకుండా పెట్టాలి కదా. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ వేసుకున్నాను. పైన వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను కదా, కింద వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎందుకంటే ఇది నెక్ పైకి ఉన్నప్పుడు కింద రౌండ్ ఫ్రీగా తిరగాలన్నమాట. బ్లౌజ్ అనేది మన దగ్గరికి తీస్తే పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని కింద ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 2 ఇంచెస్కి 2 గీతలు ఎక్కువగా పైన, కింద వచ్చేసి 2.5. ఈ విధంగా రౌండ్ తిప్పేసేయాలి. కింద ఫ్రీగా ఉండాలన్నమాట. మనకు రౌండ్ తిరిగే దగ్గర ఫ్రీగా ఉండాలి. నెక్ పైకి తొడుగుతారు కదా, కొంతమంది కుదరదు అంటారు. చూడండి, షోల్డర్ దగ్గర పట్టేసింది అంటారు. అందుకే అలా పట్టకుండా ఉండాలంటే నెక్ ఫ్రీగా తిరగాలి. కింద షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్లకు ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ వేసేసాను. ఇక్కడ చంకదింపు వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి ఈ సైజ్కి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా షేప్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ కాకుండా 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా, నెక్ పైకి ఉన్నప్పుడు ఇక్కడ మనం కుట్టిన తర్వాత 1.5 ఇంచు లేదా ఒక ఇంచ్ మీద కొద్దిగా వస్తుందన్నమాట. మనకు ఫ్రీగా ఉండాలి. అక్కడ నెక్ పైకి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 1.5 ఇంచులు పెట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి 7.5 రావాలి. ఇక్కడ చెక్ చేసుకుందాం. మనం చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలండి. కంపల్సరీగా మ్యాచ్ అవుతేనే బ్లౌజులు అనేది మీరు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. పైన ఒక 1/4 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టేసి చెక్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ కొంచెం ఒక 2 గీతలు అలా తగ్గింది నాకు. నేను ఒక 1/4 ఇంచ్ కిందికి దింపాను. దింపిన తర్వాత మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది కరెక్ట్గా బ్లౌజ్కి కట్ చేయగలిగితే బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి. చూడండి, ఇక్కడ ఇలా ఇప్పుడు సరిపోయింది. నాకు 7.5 అనేది వచ్చేసింది. ఇంకా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా కట్ చేసుకోవడమే. ఏ సైజు వారికైనా బ్యాక్ టక్స్ అనేది షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్ పైకి ఉంది. నెక్ పైకి ఉంటే దగ్గర 4.5 ఇంచ్ వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, మనకి చంకా డౌన్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అనమాట. బ్లౌజు ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నేను నీట్గా కట్ చేశాను కదా. కింద చూడండి, బ్యాక్ టక్స్ నుంచి చంక దగ్గర కింద నడుము దగ్గర ఇలా
ఒక హాఫ్ ఇంచ్ అలా తీసేయండి, క్రాస్గా తీసేస్తే కొంతమందికి బ్యాక్ పార్ట్లో ముడతలుగా కనిపిస్తుంది బ్లౌజ్. అలాంటి ముడతలు రాకుండా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. బ్యాక్ నుంచి చూస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఈ పావించి తీసేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర, నడుం టైట్ కుట్టు దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ తీద్దాము. ఇలా క్లాత్ డబుల్ క్లాత్ కదా, ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి. వేసేసుకొని హ్యాండ్స్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ తీయాలి. లైనింగ్ ఖచ్చితంగా తడపాలండి. కాటన్ లైన్ తీసుకున్నారంటూ ఖచ్చితంగా తడపాలి. మీకు అదేది చెప్పరు, లైనింగ్ తడపరు, డైరెక్ట్గా వేసేసి కటింగ్ చేసి చూపిస్తుంటారు. అలా కాదండి, తడపాలి, ఖచ్చితంగా తడపాలి. మనం కుట్టించిన తర్వాత బ్లౌజ్ వాళ్ళు పిండుతారు కదా, అప్పుడు లోపల లైనింగ్ సింక్ అయిపోయి పై క్లాత్ ఎక్కువైపోయి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుందండి. అందుకే కంపల్సరీగా కాటన్ లైనింగ్ ఉంటే తడపండి. కింద చూడండి నేను ఒక పావించ్ అనేది కుట్ల కోసం వేసుకున్నాను. ఏంటంటే ఈ బ్లౌజ్కి బార్డర్స్ ఉన్నాయి 2 బ్లౌజ్కి, అందుకని నేను అన్లోడింగ్ చేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత అక్కడికి మార్కింగ్ వేసేసుకొని చంక టైట్ కుట్టు, హ్యాండ్ టైట్ కుట్టు దగ్గరికి చంక డౌన్ వరకు ఇంకొక మార్కింగ్ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని హైట్ దగ్గర ఒక లైన్ అయితే వేసేద్దాము. ఇప్పుడు దీని హైట్ ఎంత ఉందనేది ఒక్కసారి టేప్తో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 10.5 అలా ఉంది. నేను 3.5 ఇంచులు చంక డౌన్ ఇస్తున్నాను. కరెక్ట్గా వచ్చేసిందండి సైజ్కి. మనకి షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా చంక దింపు అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా షేప్ అనేది కరెక్ట్గా రావాలండి. ఇలా కొట్టేసినట్టుగా గీయకూడదు అనమాట, కరెక్ట్గా గీయాలి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉంది 7.5 కదా, అక్కడికి ఒక్క మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసుకోవాలి. అక్కడ టక్స్ పెట్టేసుకుంటాం కదా, అందుకని ఎక్స్ట్రా క్లాత్కి అయితే కొంచెం ఒక 1 ఇంచ్ అలా మనకు జాయింట్ పడుతుంది చంక దగ్గర. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చి కుట్టేటప్పుడు మీ చంక కుట్టు ఇక్కడికి రావాలన్నమాట. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని 2గా విడదీసేసుకోవాలి. మనం 4 మడతలుగా ఉంది కదా, 2 మడతలుగా విడదీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచుకు వదిలేసుకొని కింద చంక కుట్టుకు మిడిల్లో మధ్యలో వచ్చేసి లావుగా ఉంటే 3/4 ఇంచు లోతు తీసుకోండి, సన్నగా ఉంటే 1/2 ఇంచు లోతుతో కటింగ్ అయితే చేసుకోవాలంటే షేప్ అనేది ఇలా రావాలి. స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో ఎక్కువగా, చివరికి వచ్చేసరికి మళ్ళీ సన్నగా రావాలి. మధ్యలో ఒకే దగ్గర 1/2 ఇంచ్ పట్టి ఇలా ఎలా పడితే అలా తీయకూడదు. ఇది కరెక్ట్గా తీస్తేనే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా బ్లౌజ్ సెట్ అవుతుంది. కొంచెం ఎక్కువగా తీసినా క్రాస్గా లైన్స్ వచ్చేస్తాయి బ్లౌజ్కి, అందుకనే ఇది మాత్రం పర్ఫెక్ట్గా తీయడం నేర్చుకోండి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ఇంకా సెట్ చేస్తున్నాను అనమాట. క్లాత్ అనేది 2 వేసుకున్నాం కదా, కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఎక్కువ బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు మాత్రం ఒక 3 లేదా 4 వేసి కట్ చేయండి, అంతకు మించి వేసి కట్ చేయకూడదు. ఎందుకంటే హెచ్చు తగ్గులుగా అయిపోతుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ హెచ్చు తగ్గులు అయిపోతే కింద మనం కట్ చేస్తుంటే హెచ్చు తగ్గులు అయిపోయి పోతుంది, బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. కాబట్టి ఒక 3-4 బ్లౌజులకు ఎక్కువగా ఒకటిపైన ఒకటి వేసి కట్ చేయకండి. చూడండి ఇది వచ్చేసి నాకు స్ట్రైట్ కటింగ్ అనమాట, అందుకని నేను ఓపెన్స్ ఉన్న సైడు నెక్ వచ్చేటట్టు వేస్తున్నాను. మనకు ఫ్రంట్ ఓపెనే ఉంటుంది కదా, ఈ విధంగా వేసేసుకొని మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకుందాము. నీట్గా వేసేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు, ఇంకా తీసి పక్కన పెట్టేయడమే. చూడండి ఇక్కడ కనిపిస్తుందా లేదా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేద్దాం, ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇలా నీట్గా వేసేసుకొని నేను చూడండి కట్ చేసిన దానికంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి స్లో చేశాను అనమాట. వీడియోని కొద్దిగా స్లో చేసి చూపిస్తున్నాను, లేదంటే నాకు స్పీడ్గా అయిపోతుంది కటింగ్. చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి చంక డౌన్ దగ్గర వచ్చేసి ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తారండి, 1/2 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ తీయండి. 1/2 ఇంచ్ తీస్తేనే మీకు ఇక్కడ ముడతలు రాకుండా, ఫ్రంట్లో ముడతలు రాకుండా వస్తుంది. ఏ సైజుకైనా 1/2 ఇంచ్ తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను బ్లౌజ్తో పెట్టేసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్, అక్కడ వరకు పట్టేసి పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ హైట్ వస్తుంది. కింద చూడండి నాకు 1.5 ఇంచ్
కొంచెము తక్కువగా మిగిలిందనమాట క్లాత్ అనేది. చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే సైజుకి ఎంత ఉందో అంత, నాకు దగ్గర 7 ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఉంది, పెట్టేశాను. ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ నాకు 4 ఇంచులు ఉంది, నేను ఇక్కడ 5 ఇంచులు పెడుతున్నాను. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే కింద పైన కుట్టుకు వెళ్తుంది, మిడిల్లో డాట్కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని డాట్స్ చూడండి సైజుకి చాలా చిన్న డాట్స్ ఉన్నాయన్నమాట. నేను 2.5 ఇంచులకు స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేసి 2 ఇంచులకు డాట్ వెడల్పు ఇద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి సైజుకి చెక్ చేశాను. ఇది పెద్దవాళ్ళ సైజు కదా, చాలా చిన్నగా ఉంది. ఇంకా అందుకని నేను 1.5 ఇంచ్ గ్యాప్తో మెయిన్ డాట్ అయితే పొడవు వచ్చేసి 2 ఇంచెస్, చాలా అసలు వేయనట్టుగా వేయాలన్నమాట. ఎందుకంటే ఫ్లాట్గా ఉందన్నమాట వీళ్ళ సైజ్ బ్లౌజ్ వచ్చేసి. వీళ్ళకి ఇలా ఫ్లాట్గా ఉంటేనే ఇష్టం కాబట్టి మనం కూడా ఫ్లాట్గా వచ్చేటట్టుగానే వేయాలండి. చిన్నగా వేసి దూరంగా వేస్తే ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి సైజ్ బ్లౌజ్కి ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లాట్గా ఉంది, ఎక్కడ లేసినట్టుగా షేప్ వచ్చినట్టుగా లేదనమాట. అదే విధంగా వేయాలి. ఇప్పుడు ఒకసారి సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుందాం మనము. మన క్లాత్ అనేది సరిపోతుంది, కొంచెం కొద్దిగా దించాను నేను. చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ నేను ప్రతిదీ బ్లౌజ్ పట్టుకొని ఎక్కడ ఎలా కొలత తీసుకోవాలో కూడా చెప్తూ వివరిస్తూ వీడియో పెడితే కూడా వ్యూస్ లేవండి, లైక్స్ లేవు. చూస్తారు ఒక్కొక్క వీడియోకి బాగా వస్తాయి వ్యూస్, కానీ మీరు చిన్న లైక్ ఇవ్వండి చూసినందుకు. మీకు ఎంతో కొంత ఉపయోగపడే మ్యాటర్ చెప్తున్నాను కదా నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కొలతలతో నేర్చుకోండి. సింపుల్ కటింగ్ అని చెప్పి మీరు సింపుల్ వేలో వెళ్ళిపోవద్దు. హార్డ్ అయినా కూడా కొలతలతో నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవుతారనే నా బాధ, అంతకు మించి ఏమీ లేదు. నేను ప్రతిదీ బ్లౌజ్లో ఎలా కొలత తీసుకుంటున్నాను, ఎలా సెట్ చేస్తున్నాను బ్లౌజ్ సరిగ్గా, లేకపోతే మీరు ప్రతి వీడియోలోకి వెళ్ళి చెక్ చేసినా నేను బ్లౌజ్ నా ముందు పెట్టుకొని దాన్ని చెక్ చేస్తూ మీకు వివరిస్తాను. బ్లౌజ్ ఎక్కడో పెట్టి కొలతలు రాసుకొని మాత్రం చేయించనండి. బ్లౌజ్తో కొంతమందికి బ్లౌజ్లో ఎలా కొలతలు తీసుకోవాలో కూడా తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. చూడండి ఈ విధంగా డాట్స్ వేస్తే నాకు కొంచెం క్లాత్ అనేది పైకి వెళ్తుంది కదా, దీన్ని బట్టి మనం క్రాస్ బెల్టులు తీసుకోవాలన్నమాట. అందుకని చూడండి ఇక్కడ సైడ్ వైపున కూడా 4th డాట్ ఉంది కదా, నేను ఇలా డాట్ వేసిన తర్వాత మనకి ఎంత గ్యాప్ వస్తుందో చూసుకుంటున్నాను. ఆ గ్యాప్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు, ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచులు వేసేసుకుంటే సరిపోతుంది. దానికి ఖర్చు కలుపుకోవాలన్నమాట. మనం కుట్ల కోసం క్లాత్ పడుతుంది కదా, అందుకని ఖర్చు కలిపేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ క్లాత్ మనకి ఎక్కడ సరిపోతుందో అక్కడ తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది క్రాస్ బెల్ట్లకి. మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంటే డబల్ వచ్చేసి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ వచ్చేసి ఒకటి వేస్తే ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇంకా నేను సైజ్ ప్రకారం అయితే చూడండి ఇక్కడ మనకు మెడపట్టి దగ్గర మిగులుతుంది కదా, ఇది వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ నెక్ పార్ట్ వచ్చేసి ఉక్స్ పట్టికి కాజా పట్టికి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ హైట్ వచ్చేసి నేను ఒక 10 ఇంచెస్ తీసుకుంటున్నాను, మనకు సరిపోతుంది 10 ఇంచెస్ హైట్ అనేది. మనకు వచ్చేసి సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఖర్చుతో కలిపి ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టేసుకొని నేను షేప్ ఇచ్చేస్తున్నాను. చూడండి కుట్లల్లోకి ఒక 1 ఇంచ్ తగ్గుతుంది అనమాట కుట్టేసరికి, కింద పైన కుట్టేసరికి 1 ఇంచ్ తగ్గుతుంది క్రాస్ బెల్ట్ అనేది. ఇంకా నేను పెట్టేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొత్తం క్రాస్ బెల్ట్ అయితే చూడండి ఈ విధంగా షేప్ ఇచ్చాను. అంటే ఉక్స్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్, సైడ్ వైపున 3 ఇంచెస్, మిడిల్లో 3.5 ఇంచెస్. కుట్టేసరికి మనకు 1 ఇంచ్ తగ్గుతుంది అనమాట. అంటే ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అవుతుంది, సైడ్ వైపు వచ్చేసి 2 ఇంచెస్ అవుతుంది, మిడిల్లో వచ్చేసి 3 ఇంచులు అలా అవుతుందండి. సరిపోతుంది, షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం కుట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. చూడండి ఇంత సన్నగా అయిపోతుంది అనమాట. స్టిచ్చెస్లో క్లాత్ వెళ్ళిన తర్వాత ఇలా అవుతుంది, ఇలా. కాబట్టి మన కుట్ల కోసం క్లాత్ కలుపుకొని తీసుకోవాలి. చిన్నగా చూపిస్తారు కొంతమంది, అంటే సైడ్ వైపున ఎంత ఉందో అని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి అంతే పెట్టేస్తుంటారు. మీకు సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగులుగా అందుకే వస్తుంది. కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి అయిపోయింది, కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.